హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 140. సో ఈరోజు ఉగాది స్పెషల్ అయిన బొబ్బట్లు లేదా భక్షాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. సో ముందుగా మనం చేసుకోవడానికి ఒక కప్పు శనగపప్పుని ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకొని కొన్ని వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి. నీట్గా కడిగిన తర్వాత ఒక 2 కప్పుల వాటర్ వేసి ఒక గంట లేదా 2 గంటల సేపు నాననివ్వాలి. పప్పు నానిన తర్వాత మనం పప్పు కుక్కర్లో వేసి కొద్దిగా చిటికెడు పసుపు వేసి ఒక 4 విజిల్లు రానివ్వండి. గ్యాస్ పైన అయితే కొద్దిగా పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పప్పు ఉడికిపోతుంది. మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ గోధుమ పిండి వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి, చూడండి పసుపు వేస్తే గోధుమ పిండి అనేది కలర్ రాదు కాబట్టి కొద్దిగా పసుపు వేసినామనుకో బొబ్బట్లు అనేవి కొద్దిగా కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట. పసుపు ఈజ్ ఆప్షనల్, ఎవరిష్టం వాళ్ళది. అలాగే కొద్దిగా నెయ్యి లేదా నూనెను వేసి ఇలా మొత్తాన్ని కలిపే విధంగా ఫస్ట్ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ చపాతీ పిండిలాగా, చపాతీ ముద్దకైతే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. సో అలాగే కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మొత్తాన్ని ఈవెన్గా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ సేపు పిండిని నాననివ్వాలి. అంతలోపు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. సో మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా, దాంట్లో వాటర్ అన్నీ స్టెయిన్ చేయాలి. స్టెయిన్ చేసిన తర్వాత ఆ పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అంతే బెల్లాన్ని తీసుకొని, స్వీట్ ఎక్కువ కావాలంటే మీరు బెల్లం ఎక్కువ తీసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఆ పప్పుని ఇలా చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. సో చూడండి, వీడియోలో విధంగా చేసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒక 5 minutes అటు ఇటు బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ లేదా నార్మల్ పేపర్ తీసుకుని దానిపైన ఆయిల్ ఇట్లా రుద్దండి. ఆయిల్ రుద్దిన తర్వాత సో మనం చిన్నగా చపాతీలా చేసుకొని, మనం ఇంతకుముందే రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా, ఆ స్టఫ్ను ఈ పిండిలో పెట్టి ఇలా ఒక రౌండ్ బాల్లా చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిన విధంగా ఇటు సైడ్ లీక్ కాకుండా ఇలా చేసుకోండి. సో చూడండి, ఇలా మొత్తాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ రౌండ్గా చేయితో ఇలా చేసుకొని బటర్ పేపర్తో అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా చేసుకోవాలి. తర్వాత ఒక పెనం పెట్టి, పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ లేదా బటర్ యాడ్ చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న బొబ్బట్ని దానిపైన వేయాలి. మంటను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోండి. తర్వాత దానిపైన కొద్దిగా బటర్ వేసి, ఇది పొంగిన తర్వాత బటర్ వేసి అటు ఇటు టూ సైడ్స్ బాగా కాల్చుకోండి. సో చూడండి, ఇలా కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాలనివ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా చేసుకోవాలి. మనం మిగతా పిండిని కూడా అన్నీ ఇలా బొబ్బట్లు చేసుకుంటూ అన్నీ కాల్చుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఉగాది స్పెషల్ బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.